బీటెక్లో కానీ బీటెక్లో M1లో కానీ అండ్ డిప్లొమాలో కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అంటే వేరియబుల్ సెపరబుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ వన్. సో దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. మనం జస్ట్ సపరేట్ చేసుకుంటాం ఎక్స్ని వైని. సో e⁻x+y అంటే e⁻x × e⁻y చేయొచ్చు. సో dy/dx. సో బై dx అవతలకి వెళ్తే ఇంటూ dx అవుతుంది. అండ్ e⁻y అవతలకి వెళ్తే ఇంటూ e⁻y అవతలకి వెళ్తే ఏమవుతుంది, /e⁻y అవుతుంది. సో నెక్స్ట్ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత x ఒక వైపు అండ్ y ఒక సపరేట్ చేసుకున్న తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ e⁻x = ఇంటిగ్రేషన్ 1/e⁻y dy. సో e⁻x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, e⁻x. అండ్ e⁻y అంటే ఏంటి, ఇక్కడ e⁻−y అని కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, e⁻−y dy. సో e⁻−y, సో మైనస్ ఉంది కాబట్టి -1. సో ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి మనం c అనే దాన్ని వాడతాం. సో e⁻x = -e⁻y + c. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, -e⁻y వదలకు వస్తే +e⁻y (-y) దట్ ఈజ్ ఈక్వల్ టు c. సో ఈ మెథడ్ అనేది మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తూ ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ వన్.